చేయబడిన ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of Lord and Savior Jesus Christ. దేవుని సన్నిధి చాలా గొప్పది. గత సంవత్సరం అంటే గుడ్ ఫ్రైడే ఆరాధన నుండి ఈ సంవత్సరము గుడ్ ఫ్రైడే ఆరాధన వరకు దేవుడు తన బలిష్టమైన రెక్కల కింద వాళ్ళ కాచి కాపాడి భద్రపరిచాడు. ఒక మాట చెప్పాలంటే అవర్ గాడ్ ఇస్ ది గాడ్ ఆఫ్ ప్రొటెక్షన్. అంటే కాపాడే దేవుడు, మన భద్రపరిచే దేవుడు. అవర్ గాడ్ ఇస్ ది గాడ్ ఆఫ్ ప్రొటెక్షన్. మన దైనందిన జీవితంలో అనేకమైన మేలులతో అనేకమైన ఉపకారములతో వాళ్ళు నింపి నడిపిస్తున్నారు. దేవుని సన్నిధి చాలా గొప్పది. ఎందుకంటే మనం మాత్రమే కాదు కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, everywhere in the world we have read by the precious blood of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము చేత మనం విమోచించబడ్డాం. We are the God's people. We are the dedicated people. We are the most blessed people అన్న దేవుడు తన అమూల్యమైన రక్తం పిల్లలు కూర్చోవాలి. దేవుడు తన అమూల్యమైన రక్తం చేత మనం విమోచించుకున్నాడు. ఈ లోక సంబంధమైన స్థితిగతులు కాదు కానీ ద మోస్ట్ వాల్యుబుల్ అండ్ మోస్ట్ ప్రెస్టీజ్ అంటే యూనివర్స్. వెండి కంటే, బంగారము కంటే, ఈ సర్వ సృష్టిలో ఉన్న సంపద అన్నిటికంటే కూడా గొప్పది ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తం. అటువంటి అమూల్యమైన రక్తం చేత మనం విమోచించుకున్నాడు. ఆయన బిడ్డలుగా మనం చేర్చుకున్నాడు. నేను అనుకుంటాను కదా, మోర్ దెన్ 4 billion people they are worshiping the God. ఇంచుమించు 400 కోట్ల మంది కంటే ఎక్కువ ప్రజలు దేవుని ఆరాధన చేసే దినాల్లో మనం ఉన్నాం. ఎందుకంటే సంవత్సరంలో 52 శుక్రవారాలు ఉంటాయి. 52 శుక్రవారాలు కూడా ఒకే ఒక శుక్రవారం ఉంటుంది. దాన్నే మంచి శుక్రవారం అంటారు, గుడ్ ఫ్రైడే. అటువంటి మంచి శుక్రవారంలో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసు మానవులకు రక్తం కార్చడము, మానవులకు ప్రాణం పెట్టిన దినములో మనం ఉన్నాం. సో దేవుని సన్నిధి చాలా గొప్పది. Just we came here to participate our valuable time in the presence of God, to participate in the Good Friday service. గుడ్ ఫ్రైడే ఆరాధనలో మనం పాల్గొనడానికి మనం వచ్చాం. దేవుడు మన పక్షముగా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవుని సన్నిధి చాలా గొప్పది. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ మే బి ఇన్ ద వరల్డ్, ఈ భూమి మీద మన చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నా, గాడ్ ఈజ్ ఫర్ గాడ్స్ పీపుల్. దేవుడు తన ప్రజల పక్షంగా ఉన్నాడు. మన దైనందిన జీవితంలో అనేకమైన మేలులతో, అనేకమైన ఉపకారాలతో దేవుడు నింపుతున్నాడు. అందుకని ప్రాముఖ్యంగా the God has given such an opportunity to participate in the Good Friday service in the year of 2026. 2026 సంవత్సరంలో మరొక గుడ్ ఫ్రైడే దినాన్ని మన జీవితాలు అనుగ్రహించారు. సో we'll go to the message. Those who have the Bible, chapter to the Gospel of John, chapter 1 verses 29. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా, ఇదిగో లోక పాపమును మోసుకొనిచున్న. అందరూ ఒకసారి ఇంచెలపై హల్లిచ్చేద్దామా? చాలా చేతులు కనిపించట్లే. అందరూ ఒకసారి ఇంచెలపై హల్లిచ్చేద్దామా? ఇంకా ప్రకాశ్ చేద్దామా? ఇంకా ప్రకాశ్ చేద్దామా? ఈ వాక్యము మనం జాడిస్తున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన మాట ఇక్కడ కనిపిస్తుంది. ఈ మాట చెప్పిన వాడు సాధారణ వ్యక్తి కాదు. నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఒక సాధారణ వ్యక్తి మాత్రము కాదు. కానీ యేసు చెప్పిన వారు స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని ఆ ప్రవక్త యేసు సాక్షి చెప్పాడు. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను ఆహ్వానించడానికి, మానవ జాతికి రక్షకుని విమోచకుని పరిచయం చేయడానికి, ఆ పర్వతను దేవుడి యేసుకి బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు యోహాను ఏర్పాటు చేసుకున్నాడు. So the God has anointed John the Baptist. The God has given such an opportunity to the Baptist to give the baptism to the Lord.
యేసుకి బాప్తిసం ఇచ్చే గొప్ప కృపని దేవుడు యోహానుకు దయచేశాడు. అటువంటి యోహాను బాప్తిసం యోహాను అంటాడు కదా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని యొక్క గొర్రె పిల్ల. 2000 సంవత్సరం చేసి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలాగొచ్చారంటే ఒక గొర్రె పిల్లగా లోకానికి వచ్చాడు. మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు. మానవ జాతి విమోచించడానికి వచ్చాడు. మానవ పాపమును పరిహరించి మానవుని పరిశుద్ధుడిగా మార్చి ఆ పరలోకాన్ని తీసుకెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి చాపలు కూడా దేవుని నామమున కొడతాం. ఒక్కసారి పెదాలు చెబుదాం, హల్లెలూయా హల్లెలూయా. ఇట్స్ ఎ డివైన్ మిస్టరీ ఇన్ ద బైబిల్. ఇట్స్ ఎ డివైన్ మిస్టరీ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక గొప్ప ప్రవచనం మాత్రమే కాదు, ఒక గొప్ప మర్మం ఏంటంటే ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్నా. ఎందుకంటే మానవ పాపము పరిహరించగలిగిన శక్తి కేవలం యేసు రక్తం మాత్రమే ఉంది. ఈ లోకంలో దేనికి గాని, వెండికి గాని, బంగారము గాని, వజ్ర వైడూర్యాలకు గాని, ఈ లోకములో సకల సంపదకి లేని గొప్ప శక్తి యేసు రక్తానికి ఉంది. Only the blood of Jesus Christ will cleanse the human sins. మానవ పాపం పరిహరించగలిగిన శక్తి కేవలం యేసు రక్తానికే ఉంది కానీ ఈ లోకములో దేనికి ఆ శక్తి లేదు. అందుకే మన భారతదేశ వేదములో ఒక పద్యం ఉంటుంది, ఒక శ్లోకం ఏంటి తెలుసా? సర్వ పాప పరిహారార్థే రక్త ప్రోక్షము ఆవశ్యకం, తన రక్తము పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఆ శ్లోకం అర్థమేంటి తెలుసా? మానవ పాపము పోవాలంటే ఆ దేవుడే మానవునికి లోకంలోకి రావాలి. అందుకని ఒక సాక్ష్యం రండి. ఎందుకంటే ఒక మానవుడు ఇంకో మానవుని రక్షించలేడు. ఒక మానవుడి యొక్క శక్తి ఇంకో మానవుని కాపాడలేదు. ఒక మానవుని యొక్క రక్తము లేకపోతే ఎడ్ల యొక్క రక్తం, గొర్రెల యొక్క రక్తం మనిషిని పరిశుద్ధులుగా చేయడానికి అవకాశం లేదు. ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకని యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆ పరలోక రాజ్యంలో ఎల్లప్పుడూ కూడా దేవదూతల గణమని చేత ఇదిగో సైన్యముల గారు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక పర్వతాన్ని దేవుడు సిద్ధింపబడుతున్నవాడు, సర్వశక్తిని చేసిన వాడు, సర్వశక్తిని నడిపించిన వాడు, సర్వశక్తి మీద ఆధిపత్యము కలిగిన వాడు, మహాగరుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వశక్తికి ఆధారమవుతుంది. అందుకే పలుసు రాసిన పత్రికలు ఉంటుంది, ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడని తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్ ఏమని ఉంటుంది తెలుసా? యు ఆర్ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఎవర్ క్రియేషన్ అని ఉంటుంది. అంటే మొట్టమొదటిగా ఆయన ఆది నుండి ఉన్నవాడు, దేవదూతలను కలుగు చేసిన వాడు, తన 2 చేతులతో మానవుడు కలుగు చేసిన వాడు, తనలో ఉన్న ఆత్మను మానవుల్లో ప్రవేశపెట్టిన వాడు, ఆ దేవదూతల చేత కొనియాడబడుతున్నవాడు, మహిమలో ఉన్నవాడు, మాంసములో ఉన్నవాడు, ఈ సర్వ సృష్టిని నడిపించే ఆ పర్వతాన్ని యేసు అంట. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? అందుకే బైబిల్లో తిమోతి రాసినప్పుడు ఫస్ట్ ఆఫ్ తిమోతి చాప్టర్ 1, ఫస్ట్ ఆఫ్ తిమోతి చాప్టర్ 1 ఏమంటా తెలుసా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. మానవుడు చేసే మంచి పనులు కానీ, మానవుడు చేసే త్యాగాదులు కానీ, మానవుడు చేసే నోముల తాళ వల్ల మానవుడికి పాప పరిహారం కలగదు. అందుకే ఋగ్వేదంలో మరలా చెప్తున్నాడు, శ్లోకం చూడండి. సర్వ పాప పరిహారార్థే రక్త ప్రోక్షము అవసరం, తన రక్తము పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఈ లోకంలో మన రక్తం ఇంకొక మనిషికి విడుదల ఇవ్వలేదు. ఒక మానవుడు ఇంకొక మానవుడికి రక్షణ ఇవ్వలేదు. ఒక మానవుడు ఇంకొక మానవుడికి మోర్చిన ఇవ్వలేదు. ఒక మానవుడు ఇంకో మనిషి యొక్క జీవితాన్ని బాగు చేయలేడు. ఎవరి రక్తము కావాలంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడి కాబట్టి, ఆయన పవిత్రుడైన దేవుడి కాబట్టి, ఆయన ఎటువంటి లోపము లేదు కాబట్టి, ఆయన ఎటువంటి పాపము లేదు కాబట్టి, ఆ పరిశుద్ధ నిష్కల్మషుడైన ఆ నీతివంతుడైన యేసు రక్తము మానవ జాతిని మోచించగలదు. అందుకని ఇక్కడ యోహాను అంటున్నాడు కదా, యేసు ప్రభు యొక్క మార్గమును సరామ చేయడానికి వచ్చిన మన చాలాసార్లు మనకు కొన్నిసార్లు తెలియదు కానీ ఒక మాట గుర్తుంచుకోండి. చరిత్ర ప్రకారం మనం ధ్యానించినట్లయితే యోధ గ్రంథాల ప్రకారం మాట్లాడుకోండి, మెసేజ్ ఆపేస్తాను. చూడసారి యోధ గ్రంథాల ప్రకారం ఏమని తెలుసా? యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఇంచుమించు 5-6 శిష్యులట. మొదటి ఎవరు శిష్యులు తెలుసా? యోహాను శిష్యులు.
యోహానుకు కూడా సాధారణమైన వాడు కాదు. స్త్రీలు కడిగిన నరులలో యోహాను కంటే గొప్పవాడు లేదని బైబిల్ గ్రంథం చెప్తుంది. అటువంటి గొప్పవాడైన యోహానుకు సాక్షిరండి. వీరందరూ పేతురు, ఆంద్రేయ, వీరందరూ కూడా యోహాను యొక్క శిష్యులు. ఎప్పుడైతే యేసయ్య గురువుకి మాట చెప్పారు, యేసు ప్రభువారు ఇంకా అక్కడ పరిచయం ప్రారంభించలేదు. He was the beginning days of the ministry of the Lord Jesus Christ. That is the beginning days of the fulfilling the Father's will in the life of Jesus Christ. యేసయ్య జీవితంలో ఇంకా తండ్రి చిత్తము నెరవేర్చడం ప్రారంభం అవ్వలేదు. ఆడ పరిచయం ఇంకా అప్పుడు ప్రారంభం అవ్వలేదు. ఈవెన్ బాప్టిజం కూడా యేసయ్య తీసుకోలేదు. యేసయ్య యోహాను దగ్గరికి బాప్టిజం తీసుకోవడానికి వస్తున్నాడు. That Jesus was near to John the Baptist to take the baptism. అప్పుడు అంటాడు కదా యోహాను, ఎందుకంటే యోహాను తెలుసు, యోహాను దేవుని అభిషేకము కలిగిన వాడు, యోహాను దేవుని దర్శనము కలిగిన వాడు, యోహాను దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు. కాబట్టి యోహాను ఏం చెప్తున్నాడు తెలిసిన, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చు. The Lamb of God who carries the sins of the mankind. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్నా దేవుని యొక్క గొర్రె. ఒక మాట మీరు గుర్తుంచుకోండి, నా గొంతులో ఒక కుడితే చేయించాను, నా గొంతులో కుడితే చేయించాను. ఎలాగ చేతులు ఇలాగా. ఒక మాట తెలుసా, చాలా జంతువులు ఉంది. సింహం ఉంది, మృగరాజు, రాష్ట్రము కలిగిన జంతువు. ఒక విధంగా చెప్పారంటే ద కింగ్ ఆఫ్ జంగిల్. మొత్తం జంతువులకి రాజు ఎవరంటే సింహము. రాష్ట్రము కలిగినది, పౌరుషము కలిగినది. సింహము దేనికి భయపడదు. సింహము ఎటువంటిదైనా ఎంత ధైర్యం అంటే సింహంకి. అందుకే దాన్ని మృగరాజు అంటారు. అందులో మగధవం చూస్తే మన టీవీలో చూస్తేనే మీకు ఒకసారి చూస్తుంటారు సింహాన్ని. ఎప్పుడు ఆ నాశనం చీకరి చాలా చూపించిన చూస్తుంటాం. ఆ మొహం చూస్తే భయమేస్తుంది మనం. అంత క్రూరత్వం ఉంటుంది సింహంలో. సింహం మగ సింహం వస్తుందంటే ఈవెన్ ఏనుగు కూడా భయపడుతుంది. అటువంటి సింహముగా సింహం కాదు ఏసియా. అని అలాగొచ్చే లోకానికి ఒకసారి చూడండి. సింహం యొక్క రక్తము కాదు, సింహంలో క్రోధం ఉంటుంది, సింహంలో రోషం ఉంటుంది. అలాగనే పెద్ద పూలు చాలా చాలా మన బెంగాల్లో పెద్ద పూలు చాలా అందంగా ఉంటుంది. ఇలాగ అనేక గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, ఇలాగ అనేక మంది జంతువులు ఉన్నాయి. సృష్టిలో మేకలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, జీబ్రా, జిరాఫీ, ఇంకా ఎన్నో రకాలైన జంతువులు ఉన్నాయి. అన్నిటిలో కూడా పరిశుద్ధమైన జంతువు ఏంటి తెలుసా? గొర్రె. గొర్రె ఎంత పరిశుద్ధమైనదంటే నేను ఒకసారి చూసాను. గొర్రె ఎంత మంచి గుణగణాలు కలిగింది. ఒకసారి నేను విజయవాడ అనుకుంటూ వెళ్ళాను. ఒక ప్రేయర్ మీటింగ్ అవుతుంది. ఆ ప్రేయర్ మీటింగ్లో కొయ్యాలని 2 గొర్రెలు కొన్నా. అంతవరకు నేను గొర్రెల్ని మేకలను కొయ్యడం నాకు తెలియదు. మరి పక్కన కూడా పోల్చేవారు 2-3 సంవత్సరాల క్రితం. దసరా వచ్చిందంటే ఇలాగా చూద్దాం ఒకసారి గొర్రెలు ఎలా కోస్తారని వెళ్ళాను. ఆ కషాయం సాయి ఏం చేసినట్టే గొర్రెలు కాలు కట్టాడు. గొర్రె ఏమనలా, 2 కాళ్ళు కట్టేసాడు. తర్వాత ఏం చేశాడు, ఆ కాళ్ళు ఇలా పట్టుకున్నాడు, కూల్చాడు. ఎటువంటి రెసిస్టెన్స్ లేదు, అంటే ఎటువంటిగా అది ప్రతిఘటించలే. గొర్రె అంత మంచి ఆలోచన కలిగింది గొర్రె. అది ఆవేర పొడిస్తేమో. అందుకని యేసు ప్రభువారు ఈ లోకానికి ఎలాగొచ్చారంటే మొట్టమొదటిగా వచ్చినప్పుడు అటు సింహముగా రాలే. ఒక మేక అంటే తెలుసా? మీకు ఎంతమంది తెలుసు? నాకైతే తెలియదు. కానీ ఎప్పుడైనా బాగాలేదు అనుకోండి, ఏదైనా ఆపరేషన్ కొంత జరుగుతుంది, డాక్టర్ చెప్పాడు కదా మటన్ కొంచెం తినండి అమ్మ, కైమా తినండి అంట. అంటే మనం అనుకుంటాము కైమా అంటే ఏమనుకుంటామంటే ఆ మేక కైమా కాల లేకపోతే గొర్రె కైమా కాల అనుకుంటాం. అంటే 2 మేకైనా గొర్రెనా రెండింటిని మాంసం కోస్తే కైమా అంటారు, చిన్న ముక్కలు కోస్తే. ఒక మాట తెలుసా? గొర్రె మాంసం అది మేక మాంసం మంచిది, అది పచ్చని కూర, గుర్తుంచుకోండి. గొర్రె మాంసం మంచిది కాదు, పురకాలు కాలి గొర్రె మాంసం మంచిది కాదు. మేక మాంసం అంటే అందరూ తినాలి, కానీ మేక వేరు. గొర్రెలు కాప నడిపిస్తాడు. మేక ఏం చేసి తెలుసా? అటు పొలంలోకి ఇచ్చి వెళ్తాం. కొన్ని గొర్రెలు అలా కాదు. మీరు గొర్రెలు కాప దగ్గరికి వెళ్ళండి, చూడండి.
మేకలు నడిపించేటప్పుడు ముందు మేకలు నడుపుతుంటే వెనకాల గొర్రెలు కాపురం. ఎందుకంటే మేక సరిగా నడవు, గొర్రెలు అలా కాదు. గొర్రెల కాపురాలకు వెళ్తుంటే వెనకాల గొర్రెలు అలాగే ఉంది. అంటే ఒక పరిశుద్ధమైన ఆలోచన కలిగిన జంతువు, ఒక పవిత్రమైన ఆలోచన కలిగిన జంతువు. అందుకని లోకానికి వేసే మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆయన ఎలాగొచ్చారంటే ఒక గొర్రెగా, ఆయన గొర్రె పిల్లగా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల, ద lamb of God who carries the sins of the man. అది యోహాను చెప్తున్న మాట, ఒక ప్రవక్త చెప్తున్నాడు, దేవుని అభిషేకంతో చెప్తున్నాడు, దేవునికి దర్శనంతో చెప్తున్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని చిన్న దేవుని గొర్రె పిల్ల. అతన్ని దేవుడు మానవ జాతిని రక్షించడానికి, మానవ జాతికి మోక్షం ఇవ్వడానికి, మానవ జాతిని పాపము పరిహరించి, మానవ జాతిని ఆ పరలోకరాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఎవరినిచ్చాడు తెలుసా? కలిక తన ఏకైక కుమారుడు. బైబిల్ గ్రంథంలో కొన్ని లక్షల వచనాలు ఉన్నాయి. There are lakhs of verses in the Bible. From book of Genesis to Revelation. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథంలో అనేక లక్షల వచనాలు ఉన్నాయి. కానీ ఒకే వచనం చెప్పమంటే ఏం చెప్తుంటా? The Gospel of John chapter 3 verse 16. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. దేనికి ఇచ్చాడట? తన ఏకైక కుమారుని. మనం నమ్మగలమా? అంతేనా? మన సమయాన్ని దేవునికి ఇవ్వం, అంతేనా కాదా? అయ్యో వారం దేవుడు అంటాడు కదా, కానీ చాలాసార్లు వారం అంతా నీది, ఆదివారం నాది. వారం అంతా ఎవరిదమ్మా? మంది. వారం అంతా ఫ్రమ్ మండే టు సాటర్డే, దట్ ఈస్ అవర్ టైం. We'll go for work, then people will go to the college, the children will go to the school. This is our time, 6 days. 6 దినాలు మనది. దేవుడు సృష్టి చేసినప్పుడు 5 దినాలు సృష్టి చేశాడు, 6వ దినాలు మానవుడు చేశాడు, 7వ దినాలు విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు అంటున్నాడు కదా, 6 దినాలు నీవి, 7వ దినం ఎవరిదమ్మా? On Sunday, when we wake up in the early morning, we have to remember the temple of God. We have to come to, we have to attend the Sunday service, we have to do God's work, we have to exalt the name of the Lord Jesus Christ. ఆదివారం అంతే ప్రార్థనా పూర్వక దేవుని సన్నిధికి రావడం, దేవునికి మాటలు వినడం, దేవుని కొరకు బ్రతకడం, దేవుని కొరకు జీవించడం. We have to make a right decision with the Lord. అది కట్టడానికి సారి చూడండి, లోక పాపములను మోసుకొని అంటే ఏసే చూడండి సార్. ఆయన పాప ఆయనలో దోషమందని సిలువ వేయబడలేదు. కానీ yes, the prophet said that the cross of Jesus Christ is a mystery for the man. మానవ జాతికి ఒక మర్మము ప్రభు యొక్క సిలువ యాగము. ప్రభు యొక్క సిలువ యాగము మానవునికి ఒక మానవ జీవితానికి ఒక గొప్ప మర్మము. ఎంత గొప్ప మర్మం అంటే, ఎంత గొప్ప మర్మం అంటే, యేసు ప్రభువుని ఈ ప్రధాన యాజకుల శాస్త్రులు పట్టుకున్నప్పుడు అండి, ఆయన మన ఉదయం 9 గంటలకు సిలువ ఎక్కారు, మధ్యాహ్నం 3 గంటల వరకు. అటు సిలువలు అనేకమైన శ్రమలు, మీరు ఎప్పుడైనా ధ్యానించలేదు నాకైతే తెలియదు, కానీ ఎన్ని శ్రమలు పడ్డాడు మానవుని యొక్క రక్షణ కొరకు. The cross of Jesus Christ as a mystery for the man. ఒక మర్మం ప్రభు యొక్క సిలువ. ఆయన సిలువ మర్మం. 140 కొరడా దెబ్బలు కొట్టారు. మనం అనుకుంటాం కొరడా అంటే ఏముందిలే, వేసే కొరడా కుట్టారంట. అది ఎటువంటి కొరడా తెలుసా? గత కాలంలో నూతులుండిగా పక్కన నీళ్ళు ఉండేదంట, మంచి నీళ్ళు ఉండేవట. ఆ నీళ్ళని చేత పడిపోతే ఏం చేసేవారమ్మా? ఆ తీయడానికి ఒక కుక్క అలా ఇరప కుక్క అంతా ఉంటుంది, అతని కంటే అది చేత తీయడానికి ఉంటుంది నీతులని. అలాంటి యేసుప్రభుని కొట్టిన 140 కొరడా దెబ్బలు కొట్టినట్టు ఏదో మామూలు కొట్టిలే అని. అలాగంటే అటు కుక్క కలిగిన కొరడా అంట. ఆ ఒక కొరడా దెబ్బ కొట్టి ఇలా లాగుతుంటే ప్రభు శరీరం ఉండేది, మాంసం అంతా ముద్దలుగా వచ్చింది. అందుకని గ్రంథంలో మరి ఎస్ఏ ప్రవక్త అంటాడు కదా, ఏమని తెలుసా? అతనికి స్వరూపమైన సొగసైన లేదు. ఏట్లేదంటమ్మా? స్వరూపం. సొగసు అంటే అందం, సౌందర్యం. ఆయనకి స్వరూపం లేదంట, ఆయనకి సొగసు లేదంట. మనం అతను చూసి ఆపేక్షించినట్లుగా,
అంటే అపేక్షించినట్టుగా అర్థమేంటి తెలిసి మనం అనుకుంటాం. అంటే రిజెక్టెడ్ బై ద పీపుల్. ఆయన శిలువ దగ్గర ఉండేటప్పుడు మనం చూసామనుకోండి, యేసు ఎవరికి కావాలి? ఈ సర్వ సృష్టిలో కూడా అందరికంటే సౌందర్యము కలిగిన వాడు, దేవదూతల కంటే మానవుల కంటే అందరికంటే ఎక్కువ అందమైన వారు ఎవరంటే యేసు ప్రభువు. ఆయన అధికారం కడి నడి నెత్తి వరకు ఎటువంటి లోపము లేని వాడు. ఆయన శరీరం అంతా తెల్లని ఉల్లిని పోయిన వస్త్రము తెల్లని ఉల్లిని పోలుద్దట. ఆయన పాదములంట అప్రంచ బంగారము కొలిమిలో పుట్టము వేయబడిన బంగారం లాగా ఉన్నదట. ఆయన కంఠస్వరము విస్తారమని జల ప్రవాహం ఉందంట. ఆయన మొహం అంట సూర్యుని వల్ల ప్రకాశించిందంట. ఎలాగమ్మా? యేసు ప్రభు రూపాంతరం పొందినప్పుడు అంత ట్రాన్స్ఫిగరేషన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద మౌంట్. ఆయన కొండ మీద ఆయన రూపాంతరం పొందినప్పుడు ఆయన మొహం ఎలాగమ్మా? ఒక సూర్యుడు అనడానికి లేదు, కోటి సూర్యుల కంటే తేజస్సు వాడు మన రక్షకుడు విమోచకుడు యేసు. ఆయన అందమైన వాడు ఈ సర్వశ్రేష్ఠులైనటువంటి సౌందర్యము కలిగిన వాడు లేదు. ఆయన మొహం సూర్యుడి వల్ల ప్రకాశించింది. అంత సౌందర్యము కలిగిన యేసయ్య మానవుల కొరకు రక్తము కాలుస్తున్నప్పుడు ఆయన సిలువ యాగము ఉన్నప్పుడు అంట ఆయనకి ఏట్లేదు, ఆయనకి స్వరూపము కానీ సొగసు కానీ లేదు. మనం జల్లగా చూసినప్పుడు ఎవరైనా బాగా మాసిన బట్టలు వేసుకుని వచ్చారంట, మనకు కనిపిస్తే ఏం చేస్తా? న్యూస్ రిజెక్ట్. ఇండియాలో ఎక్కువ పర్లేదు. అమెరికాకి వెళ్ళినప్పుడు ఎలాగుంటుందో తెలుసా? అమెరికన్స్ అంటే మనలాగుండు. ఒకసారి కొట్టుకో ఏదో ఫారెన్ కంట్రీ వెళ్దామని ఒక శాపం ఆడుకుంటే అందులో అమెరికా వెళ్ళి సేవకుడు అంటాడు కదా, దగ్గర ఒకవేళ అలాంటి అవకాశం వస్తే నేను మంచిగా ఒక 5 డ్రెస్సులు గుర్తించుకున్నాయి. ఎలాంటి బట్టలు వేసుకుంటే అక్కడ అవదు. కంపల్సరీగా మంచి డ్రెస్సులు వేసుకోవాలి, మంచి సూట్ వేసుకోవాలి. ఏదైనా చర్చిలో ప్రీచ్ చేయడానికి వెళ్ళిపోయి ఎలా పడతారో వెళ్ళిపోతే అవదు. మంచి మంచి సూట్ వేసుకోవాలి. వాళ్ళు చాలా గమనిస్తారు అమెరికన్స్, యూరోపియన్స్. ఒకరు యేసయ్య శిలువ దగ్గర చూసినప్పుడు ఆయన మొహంలో రక్తము దారులుగా కారుతుంది. ఆయన చూసేటప్పుడు ఆయన ధృవీకరించబడ్డారట. ఆయన ధృవీకరించబడిన వాడు కాదు, వ్యసనాక్రాంతులు కాదు, వ్యాధిని అనుభవించిన వాడు కాదు ఉండరట. మనుషులు ఏం చేశారని? He was rejected by the whole people, the people of Israel. తన సొంత ప్రజలైన ఇశ్రాయేలు జనాంగం వచ్చాక ఆయన ధృవీకరించబడ్డాడు. అదే మాట కనిపిస్తుంది సాక్షి. అదేవిధంగా పక్షులన్నిటిలో కూడా మంచి పక్షి ఏంటి తెలుసా? ఏంటమ్మా? పావురు. ద డోవ్ అంటారు. పావురుకి ఇంగ్లీష్లో డోవ్ అంటారు, పిజియన్ అంటారు, అంతేనా? కానీ పావురు పక్షిరాజు కాదు. పక్షిరాజు ఎవరంటే గెద్ద, పక్షిరాజు. మనకు అన్ని పక్షులు బాగా సౌందర్యం కలిగింది నెమలి. నెమలి చాలా సౌందర్యం ఉంటుంది. కానీ నెమలికి ఇంకోటి ఉంటుంది, ఏంటి తెలుసా? గర్వం ఉంటుంది బాగా. అన్ని పక్షుల్లో కూడా పరిశుద్ధమైన పక్షి ఏంటంటే పావురం. అందుకే మోసేకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఇక్కడ పౌరాలు భయమన్నాడు. అందుకని సాక్షులండి లోక పాపములను మోసుకొని పోతున్న దేవుడి యొక్క గొర్రె. యేసు ప్రభు యొక్క శిలువ యాగము మానవ త్యాగం మోసనిచ్చింది. మానవుడు చేసి యాగాదులు కానీ మానవుడు చేసే మంచి పనుల వల్ల, రోగుల రక్తాల వలన, ఉపవాస త్యాగాల వల్ల మానవునికి రక్షణ కలగదు. మానవునికి రక్షణ కలగాలి. ఒక మాటని చెప్తాను చూడండి. జనాలు చూసినప్పుడు మన దేశంలో కూడా ముఖ్యంగా బ్రాహ్మణులు ఏం చేస్తున్నారంటే నిజాన్ని దాడి పెడుతున్నారు. గ్రంథాల్లో వేదాల్లో ఉన్న సత్యాన్ని దాడి పెడుతున్నారు. ఎవరంటే ఈ బ్రాహ్మణులు. ఒక మాట మీరు గుర్తించుకోండి. గ్రంథాలు వేదాల్లో క్లియర్గా చెప్పబడ్డాది. మిగతా గ్రంథాల కంటే కూడా పురాతన భారతదేశంలో పురాతన గ్రంథాలు ఏంటి తెలుసా? వేదాలు. అవే పురాతనమే. ఆ తర్వాత వచ్చిన రామాయణ, మహాభారత, భగవద్గీత అన్ని తర్వాత వచ్చిన గ్రంథాలు. భారతదేశ సంస్కృతం పురాతన గ్రంథాలు అంటే వేదాలు. ఆ వేదాలు మనకి మిగతా గ్రంథాలు అంటే ఏదైనా బుక్ స్టాల్కి దొరుకుతాయి, కానీ వేదాలు ఎక్కడ దొరకవు. మనకి వేదాలు కావాలంటే ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీలో ఉండవు. ఆ వేదాలు చదివిన వారు చెప్పారు. ఆ వేదాల్లో యేసయ్య గురించి క్లియర్గా ఉందంట.
ఆయన యజ్ఞ పశువుగా ఈ లోకానికి వస్తాడని, మానవుల కొరకు రక్తము కాస్తాడని దేవుడే అంటే దాన్ని ఆ భాషలో ఏమిటి ప్రజాపతి బ్రహ్మ అన్నారు, అంటే సృష్టికర్త అని. ఆ ప్రజాపతి బ్రహ్మే ఈ లోకానికి రావాలి. పౌలుకి తెలిసిన మర్మాలు దేవుడు పౌలుకి తెలిసిన మర్మాలు. అందుకే ఒక మనిషి యొక్క మానవుడు రక్తము ఇంకో మానవుడు పాప పరిహరించబడలేదు. అనేకమైన శ్రమలు పడి అవమానించబడ్డాడు. పిడికిలతో ఆయన గుద్దారు, ఒక కొరడా దెబ్బలు కొడుతుంటే ఆయన శరీరం ఉంటే మాంసము ముద్దలుగా వచ్చింది. ఆడ ఎలిసిన వీధుల గుండా ఆయన భారమైన శిలువుడు మోసుకొని ఆయన గొల్లు కోత కొండకి వెళ్తున్నారు. ఆయన ఎంత బరువైన శిలువమ్మా? 150 kgs weight, 150 kgల బరువైన శిలువుడు మోసుకొని ఆయన ఎలిసిన వీధుల గుండా ఆయన ప్రాణం చేసేది ఎవరి కొరకు అంటే మానవుని యొక్క రక్షణ కొరకు, మానవుని యొక్క విమోచన కొరకు, మానవుని యొక్క పాప క్షమాపణ కొరకు. ఆ దేవుడు పడిన శ్రమలు, ఎందుకంటే దేవుడి లోకానికి రాకుండా. అందుకే ప్రభు చెప్పారు, ఇదిగో నేను గొర్రెలకి జీవం ఇచ్చినప్పుడు ఆ జీవము సమృద్ధిగా ఇచ్చినప్పుడు ఈ లోకానికి వచ్చని చేసి మానవ జాతికి విడుదల ఇవ్వడానికి, మానవుని జీవము ఇవ్వడానికి, మానవుడి పాపం పరిహరించి మానవుల్ని ఆ పరలోకరానికి తీసుకెళ్ళడానికి ఈ లోకానికి. బైబిల్ గ్రంథంలో యేసు శిలువ గురించి మనకు ధ్యానిస్తున్నప్పుడు ఒక్కసారి యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ యెషయా గ్రంథంలో క్లియర్గా యెషయా ప్రవక్త రాస్తారు. మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మారు? 53 చాప్టర్ యెషయా గ్రంథం 53 వచ్చాయి చూసారా? మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మిన సాక్షి. ఏ సమాచారం అంటే యేసు ప్రభు యొక్క శిలువ గురించిన సమాచారం. The information about the crucifixion of the Lord Jesus Christ, the creator of the universe. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మాను? యెహోవా బావు ఏ మొక్కమా? లేత మొక్క. అంతేనా? ఒక పెద్ద చెట్టు ఉంది అనుకోండి, చెట్టు మన పక్కలంతలే, అప్పుడే నాటిన మొక్క ఉంది అనుకోండి, ఆ మొక్క ఎలాగుంటుంది చెప్పండి? ఎలా ఉంటుందమ్మా? లేత మొక్క వాళ్ళంట. అంటే యేసు ప్రభుడు మా వాడు తెలుసా, నాకు ఎలాగుంటుందంటే చలికాలం ఎంత చలిని భరించేస్తాను, నాకు ఎండ ఖర్చు తగిలిందంటే అది విధంగా అయిపోతుంది. అలాంటి వాడు గంటసేపు ఎండలో నిలబెట్టారు అనుకోండి, ఇది దెబ్బ పడతానేమో, నేను కొంచెం ఎక్కువ ఎండగా తగిలిందంటే జ్వరం వస్తుంది. చలంటి ఎంతైనా పడతాను. మామూలుగా ఒక అరగంట సేపు కనీసం ఎండలో నిలబడలేదు. నాకంటే సుకుమారి ఎవరంటే ఆ పరమతిని యేసు ప్రభు. అంత సుకుమారి అయిన ప్రభువారు ఎలాగున్నారంట? లేత మొక్క వాళ్ళే ఉన్నాడంట. ఆ మాట మీరు ఎంతమంది మధ్య బయటికి ఎండలో తిరిగారు నాకు తెలియదు, కానీ నేను సాయంకాలం అనుకుంటున్నాను 4:30 కనుక గాజువాకి వెళ్దామని ఆటో బుక్ చేసుకుని ఆటోలు కూర్చొని ఆటో వెళ్తున్నప్పుడు ఎండ కొంచెం ఇక్కడ టైం మీద పడుతుంది. ఎండ ఎలాగ అంటున్నా ఎలాగుందంటే నాకు వెంటనే మాడిపోతున్నట్టు. యేసు ప్రభుని ఏదో చలికాలంలో సిలువేయలే. ఇప్పుడు గుడ్ ఫ్రైడే ఏ నెల మీనాలా? ఎండాకాలమా, చలికాలమా, వర్షాకాలమా? చెప్పండి. ఒక మర్మం తెలుసా? అంటే ఈ రోజే నిజంగా 2009 యేసు సిలువ వేయబడ్డాడు. ఏప్రిల్ 3వ తారీఖున తెలియదు, కానీ మొత్తానికి ఎండాకాలం. అది ఎలా చెప్పగలిగారంటే కొంచెం వాక్యం జ్ఞాపకం ఉంచుకోండి ఈ మర్మాలు. అది పస్కా పండుగ ఉంది, అది యూదులు ఆచరిస్తారు ఆ పండుగ. ఆ పండుగ ఏ కాలంలో వస్తుందో ఆ పండుగ వచ్చి 3 దినాలు ప్రభు సిలువ యాగంగా అలా క్యాలిక్యులేట్ చేశారు. అలాగే లెక్క కడితే ఈ ఏప్రిల్లో వస్తుంది గుడ్ ఫ్రైడే. అందుకని ప్రపంచంలో ఆ పురాతనమైన క్రైస్తవ సమాజం ఏం చేసిందంటే
అపోస్తల కాలం నుండి వారు ఏం చేస్తారంటే ఇలాగ గుడ్ ఫ్రైడే ఫలానా నెలలో ఫలానా టైంలో పెట్టాలి. ఒకసారి హల్లు చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు చరిత్ర ప్రకారం యేసుప్రభు సిలువ యాగమా ఏంటంటే మనం అనుకుంటాం ఏముందో యేసుప్రభు సిలువ అంటే. అది ఏ కాలం అమ్మా? ఆయన చేతుల్లో నుండి మేకులు కొట్టారు, దారులుగా కారుతుంది రక్తం. ఆయన కాళ్ళకి మేకులు కొట్టారు, దారులుగా రక్తం కారుతుంది. రాత్రి అంతా నిద్ర లేదు. 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఒక మాట గుర్తుంచుకోండి, మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో తెలియదు కదా. 7,000 wounds in the body of Jesus Christ and his crucifixion on the cross. యేసుప్రభు శరీరంలో ఎన్ని గాయాలు ఉన్నాయో తెలుసమ్మా? 7,000 గాయాలు ఉన్నట్టు చరిత్రకాలు తీసుకున్నా అమ్మా. ఆడవాళ్ళు వంటవాళ్ళు చిన్నది కాలితే ఎలాగుంటుంది వాళ్ళకి? మీకు ఒక చిన్న కాళ్ళ ముళ్ళు ముచ్చుకుంటే ఎలాగుంటుంది వాళ్ళకి? ఒక చిన్న కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటేనే మనం భరించలేదు, ఆ ముళ్ళు తీసేసేవారు. అలాంటి ఎన్ని వేల గాయాలు ఉన్నాయి. అంతల్లో గాయాలు, ముఖం మీద గాయాలు, శరీరం అంతా గతంగా చెప్పాలి దొన్నబడ్డారు. అంటే దొండ అమ్మ ఎప్పుడైనా సరే వరి నాట్లకు జూన్ 15 వచ్చింది అనుకోండి, వర్షాలు పడితే వరి నాట్లు వేస్తారు. ఆ వరి నాట్లు ఎలా నాటుతారమ్మా చెప్పండి? ముందు ఏం చేస్తాడు రైతు? పొలాలు దున్నుతాడు. ఎలా దున్నుతాడు? మెల్లిగా దున్నుతాడా? పొలము చాలా డీప్గా నాగలితోటి, ఇప్పుడంటే ట్రాక్టర్సే వచ్చేసి చాలా దున్నుతాడు. అలాగని శరీరం దున్నబడ్డది. అదే మాట మన యెషయా గ్రంథంలో ఉంటుంది. ఆయన సిరుగు లేత మొక్క వాళ్ళు ఉన్నాడంట. ఆయన సిరుగు కానీ సొగసు లేదంట. అంటే ఆయన ఎటువంటి సౌందర్యం లేదు. మనుషుల విసర్జించబడిన వాడు, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడు కదా. ఎలాగంటమ్మా? మనుషులు చూడలే, ఆయన ఎలాగ చూసుకుంటూ వెళ్తే తర్వాత వర్ష 4 నేను చదువుతానండి. మన దోషమును బట్టి ఏంటమ్మా నలుగొట్టబడ్డాడు. ఎలాగ చిన్న చిన్న దిమిసిలాంటి ఉంటాయి మన ఇళ్లలో. ఈ యాలకులు ఏం చేయాలి, లవంగాలు ఏం చేస్తాం అందులో వేసిరా. ఇప్పుడంటే లేదు కానీ దిమిసిలు లేవు, ఒకప్పుడు బాగుంది. ఇది పాత అందరికి తెలుసు. అది ఎలాగంటే నువ్వులు ఉంటాయి కదా, ఆ నువ్వులు బెలవేసి అందులో పెట్టి ఏం చేసేవారమ్మా? అది నలగొట్టమంటే యేసుప్రభు ఏంటంటే నలగొట్టబడ్డాడు. అంటే ఎంత విధంగా గాయపరచబడ్డాడు చూడండి. ఆయన నలగొట్టబడ్డాడంటే సాధ్యమైంది. అదే మాట నిశ్చయముగా మన దోషములను బట్టి నలగొట్టబడాడు. వర్ష 6 లాస్ట్ లైన్, అతడు దౌర్జన్యం ఉంది. ఏంటి అయ్యాడంటమ్మా? దౌర్జన్యం ఉన్నాడంట. వచ్చిన ప్రతి వచనంలో అనేకమైన మర్మాలు కనిపిస్తుంది. బాధింపబడిన అతడు వద్దకు తేబడి గొర్రె పిల్లయు గొర్రెయు మౌనిగా అతను నోరు తెరవలేదు. ఏ తీర్పు అంటమ్మా? అన్యాయపు తీర్పు నందినవాడు. పిలాతు అంటున్నాడు, ఏసై చూసినప్పుడు పిలాతు యూదులు తనని గాడి సిలువ వేయండి అంటున్నారు. ఆడు పిలాతు అన్నాడు కదా, ఐ కెనాట్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఇన్ హిమ్. ఆయన ఎటువంటి దోషం నాకు, ఐ కెనాట్ ఫైండ్ ఎనీ సింగిల్ మిస్టేక్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద గాడ్ ద క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్. ఆయనకి ఎటువంటి దోషం కనబడలేదని అక్కడ పిలాతు సాక్ష్యం చెప్తాడు. ద పైలట్ పిలాతు వారు ఏమంటే సాక్ష్యం చెప్తారంటే, ఆ నీతి మంత్రుల జోలికి వెళ్ళక, డోంట్ టచ్ దట్ రైచియస్ పర్సన్. అటు చెప్తున్న సాక్ష్యం. పిలాతు అంటే ఆయన రోమా సామ్రాజ్యం చెందినవాడు. హి వాజ్ నాట్ ఎ జూయిష్ పర్సన్. ఆయన యూదుడే కాదు, ఇస్రాయేల్ దేశమునకు చెందినవాడు కాదు. కన్నుడు చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? ఆ నీతి మంత్రుల్లోకి ఎటువంటి దోషమ పాపమ కనిపించదు. పిలాతు వారు చేసిన సాక్ష్యం ఏంటంటే, ఆ నీతి మంత్రుల జోలికి వెళ్ళక, అటువంటి నీతి మంత్రులు. అందుకని ఏ తీర్పు పొందడమ్మా? అన్యాయపు తీర్పు పొందిన వాడే.
అతను కొనుక్కోబడ్డాడట. ఒకసారి హల్లు చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మూల వాక్యం ఏంటి తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకొనిన దేవుని గొర్రె పిల్ల, the Lamb of God who carries the sins of the mankind. ఇదిగో లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని యొక్క గొర్రె పిల్ల యేసు ప్రభువారు, ఆ పరమాత్మ దేవుడు, ఆ సృష్టికర్త దేవుడు, మహిమ కలిగిన దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుడు, మానవ జాతిని మోచించడానికి. మనమైతే పరలోకం నుంచి భూమి మీదకి వెళ్ళట్టు వెళ్ళి మనం వచ్చేవారు కాదు. అంత మహిమలో దేవుడు ఆయన మహిమనికి సమస్తాన్ని విడిచిపెట్టి ఒక మానవుడికి ఎలాగొస్తుంది ఈ లోకాన్ని. ఇప్పుడు మనం అమెరికాకి వెళ్ళిపోయాం అనుకోండి, అక్కడ సెటిల్ అయ్యాం అనుకోండి, ఇండియాకి వచ్చి పోబట్టి ఎవరు వస్తాం? మన వారికి వెళ్ళాలని అక్కడ వాళ్ళకి రాదు అంతేనా? కానీ ఏసి అలా కాదు. అంటే తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలిక పుట్టి మరణమునందునంతగా శిలువ మరణమునందునంతగా విధేయత చూపినవాడు. ఆ మాట చెప్తుంది చూడండి, మరణము వేరు, శిలువ మరణం వేరు. యూదుల ఆచారం ప్రకారం అన్నిటికంటే నికృష్టమైన మరణం పెడతారు సార్, శిలువ మరణం. ప్రపంచంలో 250 దేశాలు, 250 కంట్రీస్ లో 250 దేశాల్లో కూడా ఒకే ఒక దేశం చెప్పమంటే ఇజ్రాయెల్ అంటాం. హోలీ ల్యాండ్. ప్రపంచంలో ఏ దేశానికి ఇక్కడ పరిశుద్ధమైన దేశం అంట. ఓన్లీ ద కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్ కాల్డ్ ద హోలీ ల్యాండ్. ద హోలీ ల్యాండ్. ఆ దేశానికి వెళ్ళారంటే ఎయిర్పోర్ట్ లాగా నేల మీద మరి ముద్దు పెట్టుకుంటారంట. అంత గొప్ప దేశం. యూదులకు తెలుసు ప్రపంచం అంతలో కూడా ఇస్రాయెల్ దేశం ఆలోచించబడ్డదని. ఆ నేల మీద ప్రాణం విడవడం కూడా అది భాగ్యమని ఎంచుకుంటారు యూదులు. యూదులే కదా ప్రపంచం అంతా కూడా. అందుకని యూదులు ఏం చేయాలి తెలుసా? వ్యవసాయం మీద ఎంత ద్వేషం, ఎంత పగ అంటుంది అంతే శాస్త్రుల పరిశీలికి. అని కనీసం ఆ నేల మీద కూడా ఆయన ప్రాణం పెడకుండా ఆకాశములకు భూమికి మధ్య ఆయన వేలాడి తీశారు. యూదుల ప్రకారం అది చాలా భయంకరమైన మరణము. జనరల్కి ఎంతమంది తెలుసు నాకైతే తెలియదు కానీ జనరల్గా ఉరిశిక్ష చేస్తారు, భయంకరమైన కరుడు కట్టిన నేరాలు చేస్తారు. ఈ మధ్యకాలం గాజువాక ఇన్సిడెంట్ జరిగింది. ఎంతమంది జ్ఞాపకంగా టీవీలో చూస్తే నాకైతే తెలియదు. ఒక భర్త అంట ఆయన డిఫెన్స్ లో ఆర్మీలో చేస్తున్నాడు. ఆర్మీలోకి 50లో ఏం చేశాడంటే భార్యని చంపేశాడు. భార్యని చంపేసి మొక్కలు చేశాడు. తల తీసుకు ఇక్కడ గాజువాకలు జరిగింది. అది మొత్తానికి ఎవరినో తలను తీసుకెళ్ళి ఎక్కడ పడేసాడో తెలియదు. ఆ బాడీని మొక్కలు చేసి ఎక్కడ పెట్టాడమ్మా? రోజులు అలాగున్నాయి చూడు. ఏం చేసినా మొక్కలు చేసి తినాలంత భయంకరంగా ఉన్నాయి. అంతేనా? మన చుట్టూ ఎలాంటి భయంకరమైన స్థితిగతులు ఉన్నాయి చూసారు? అంత భయంకరమైన స్థితిలో ఉన్నాయి మన చుట్టూ. ఏసియా ఈ గుడ్ ఫ్రైడే తినాలో ఇంకా రాబోతున్న ఎలా కూడా తెలియదు. ఇప్పుడు చూడండి వాతావరణం ఎలాగుందో అమ్మా. ఇంకా మనం ఏదో మేలో లేవమ్మా. ఏప్రిల్ 3వ తారీఖు ఈరోజు. ఇప్పుడు ఎలాగుంది? ఇంక రాబోతున్న మే ఉంది. ఏప్రిల్ రన్నింగ్ ఎలాగుంటుంది, మే ఎలాగుంటుంది అమ్మా. కొంత అనుకుంటాం మన మాలాటలు అనుకుంటాం ఏసీలు ఉన్నాయి కదా పర్లేదు అనుకోవడానికి లేదు. చూడండి పవర్ కట్ ఉంటే నెక్స్ట్ ఏంటవుతాడమ్మా? కరెంట్ జనాలు భయంకరం కొన్ని. ఇస్లాములు అయితే ఇస్రాయల్ దేశంలో మానవ ప్రాణం పెట్టాడు. అది ఇస్రాయల్ దేశంలో పరిస్థితులు అలాగున్నాయి. భయంకర ఉదయం కూడా వదిలిపెట్టాను. భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఇప్పటికీ అక్కడ. కాకపోతే నాలు అలాగుంటాయో తెలియదు. అంత భయంకర పరిస్థితులు అలాగుంటాయో తెలియదు. ఇది నాలో ఎగురు దినాలు ఇంకా దేవుడికి బ్రతకాలి. We have to live for the crucifixion of Lord Jesus Christ. We have to live for the God. We have to live a successful believer's life for the Lord Jesus Christ. ఇది నాలు ఇంకా యేసయ్యకు బ్రతకాలి, యేసయ్యకు మనం జీవించాలి. మన భారతదేశంలో యేసు నామము మహిమపరచబడాలి. మన భారతదేశంలో దేవుని నామము ఘనపరచబడాలి.
శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించాడంట. అంతేనా? ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా విధేయత చూపించాడు. ఎవరికనకంటే మానవులకి రక్షణ. మనమైతే అంత సాక్రిఫైస్ చేయలేం. త్యాగం చేయగలం మనమైతే, అంత త్యాగం చేయలేం. తెలుగులో మారుండదు. బతుకుంటే ఏం తినొచ్చు, బలి తాగని తినొచ్చు, నాకెందుకు కష్టం. అంతేనా? క్రైస్తవ జీవితం అంటే పోలబాటు కాదు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్ట కావడం స్థలంలో సరళం చేస్తాం, మెట్టలు ఎక్కాల్సి ఉంటుంది. నువ్వు జలంలో పడి దాటినప్పుడు అవి నీ మీద పొల్లి పారు, అగ్నిలో పడి నడిచినప్పుడు అగ్నిని కాల్చివేయదు. దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఈ గుడ్ ఫ్రైడే దినాల్లో ఇంకా దేవుని కొరకు బ్రతకడానికి, ఇంకా దేవుని కొరకు జీవించడానికి మన చుట్టూ అనేకమైన అన్య జనాంగం ఉంది. అమ్మా, మనం అనుకుంటాము కదా యేసు ప్రభు 2000 సంవత్సరాలు సిలువ యాగమని. నిజమే, యేసు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇంగ్లీష్లో చాలా ఇష్టమైన మాట. ఇఫ్ ఎనీబడి వాంట్ టు ఫాలో మీ, లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్, టేక్ హిస్ క్రాస్ అండ్ ఫాలో మీ అని. ఎవడైనా నిన్ను వెంబడించే గోరిలా తనను తాను ఉపయోగించుకొని ఏటెత్తుకోవాలంట. మరి అనుకుంటాం సిలువ అంటే ఇప్పుడు మరి మోసరా నాకు తెలియదు, కానీ ఈ గుడ్ ఫ్రైడే టైంలో ఈరోజు ఇష్టాలు చేసి కొన్ని లక్షల మంది వెళ్ళిపోతారు. చాలామంది కర్ర సిలువలు చేసుకొని ఆ ఇసుల వీధులు కూడా సిలువ పట్టుకుని ఆ కొండగా కొండ దగ్గరికి వెళ్తుంటారు. అది వాళ్ళకి కొన్ని నమ్మకం. సిలువ అంటే ఒక కర్ర సిలువ వేసుకుని అమ్మ కాదు. మన జీవితంలో అనేకమైన సిలువలు ఉంటాయి మనకి. అంతేనా? అనేకమైన కొన్నిసార్లు భర్తనికి సిలువుకుంటాడు, కొన్నిసార్లు భార్యనికి సిలువుకుంటుంది, కొన్నిసార్లు బిడ్డలకి సిలువుకుంటారు, కొన్నిసార్లు ఉద్యోగమునికి ఒక సిలువుగా ఉంటుంది. అంతేనా? అంటే సిలువ అంటది. అంటే సిలువ అంటే అర్థం ఏంటంటే శ్రమ, పరీక్ష, అది సిలువ అంటే అర్థం. మనకు కూడా మన జీవితం అనేకమైన సిలువలు ఉంటాయి. మన సిలువ అంటే ఆదివారం కాబట్టి సిలువ మోసుకొని చర్చికి వెళ్తాను, ఆదివారం తప్పితే నేను సిలువ మొయ్యనంటే అవదు. రోజు కూడా సిలువ మొయ్యాలి. అడుగుతున్నాము ఎవిటే ఇన్ అవర్ లైఫ్, we have to carry the cross of Jesus Christ in our life. అనుదినము ఆయన సిలువను మోసుకొని మనం వెళ్ళాలి. క్రైస్తవ జీవితం అనేకమైన పరిస్థితుల్లో మనం నడిపించబడాల్సి ఉంటుంది. అందుకని యోహాను అంటున్నాడు కదా, ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అని 2000 సంవత్సరాల క్రితము ఒక గొర్రెగా లోకానికి వచ్చాడు. ఒక గొర్రె పిల్లగా ఆయన మానవుడికి రక్తం కాల్చాడు. కానీ మరలా రాబోతున్నాడు ఏసియా. ఈసారి గొర్రెగా రాడు, ఈసారి గొర్రె పిల్లగా రాడమ్మా. ఎలాగొస్తారంట? రోరింగ్ లైన్. ఆయన కొదమ సింహముగా, ఇదిగో మేఘారుడైన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచు. ఎవరు ఐ విల్ సీ ద గాడ్. ఒక కారణం మాట అంటే ఆయన మేఘాలు వచ్చినాడు, ప్రతి నేత్రం చూస్తుంటే భూమి మీద 870 కోట్లు ఎక్కడ చూడడానికి అవుతుంది అనుకునేవారు ఆ రోజుల్లో. టీవీలు రాకముందు, కంప్యూటర్ రాకముందు ఏమనుకున్నారమ్మా? ఇస్రాయేల్ దేశంలో కదా అలా ప్రభువారా అని మేఘానికి వస్తే ఇస్రాయేల్ దేశంలో కనిపిస్తుంది. మిగతా ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది? దేశాలకు ఆకాశంలో వచ్చారనుకోండి మనకు కనిపిస్తుంది. ఏ మెడ్రాస్ హైదరాబాద్ బొంబాయికి కనిపిస్తారా? ఇప్పుడు ఏంటి వచ్చాయి? మనకి టీవీలు వచ్చేసాయి, కంప్యూటర్లు వచ్చేసాయి. ప్రపంచంలో ఏం జరిగినా కొన్ని సెకండ్స్ లో వచ్చేస్తుంది మనకి. ఇదిగో ఆయన మేఘారుడిగా వచ్చున్నాడు. ప్రతి నేత్రం ప్రతి నేత్రం ఆయన చూస్తుందట. ఈసారి వచ్చాడు ఎలాగొస్తున్నాడమ్మా? ఆయన కొద్ద సింహముగా రాబోతున్నాడు. అంతేనా? గ్రంథాల్లో నవరసాలు అంటారు. ఎన్ని రసాలమ్మా? నవరసాలు అంటే రసాలు 9 రసాలు అంట. మనం అనుకుంటా రసాలంటే మామిడి పళ్ళ రసాలు కాదమ్మా. నవరసాలంటే మానవ జీవితంలో అన్ని 9 ఉంటాయి. 9 అంశాలు. సంతోషం, హాస్యం, శాంతం. అంతేనా? ఇందులో ఇంకోటి రసాలు ఉన్నాయి. భయానకం, బీభత్సం. యేసు ఎలా రాబోతున్నాడు?
అప్పుడంటే ఆయన సిలువ యాగమైనా, ఆయన కొరడా దెబ్బలు కొట్టినా, ఆయన అవమానించినా, ఆయన పిరుగుద్దులు కొట్టినా, ఆయన చేతుల్లో మేకులు కొట్టినా, ఆయన కాళ్ళకు మేకులు కొట్టినా, తలకు మొల్లగడ్డ పెట్టినా, ఆయన పక్కలో బల్లి పొడి పొడిస్తున్నాం, మౌనముగా ఉన్నాడు. అలా మౌనముగా గుర్రిగా లోకం రావట్లే. ఆయన యోధా గోత్ర ఒక సింహముగా ఈ లోకానికి వస్తుంది. ఎవరైతే యేసుని నమ్ముకుంటారో, ఎవరైతే యేసు రక్తం చేత తమ పాపను కడుక్కుంటారో, ఎవరైతే యేసు గారు బ్రతుకుతారో, ఎవరైతే యేసు గారు ఒక నమ్మకమైన విశ్వాస క్రైస్తవ జీవితం జీవిస్తారో, వాటిని పరలోకానికి తీసుకెళ్ళడానికి రాబోతున్నారు. బైబిల్ గ్రంథంలో ఆఖరి అధ్యాయం ఏంటి తెలుసా? రెవల్యూషన్ చాప్టర్ 20. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం ఆఖరి అధ్యాయం ఒకసారి చూడండి. లాస్ట్ వచనాలు ఏముందో. ప్రకటన గ్రంథము 22 అధ్యాయం. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం లాస్ట్ వచనం. అలా 11వ వచనం చదవండి. మరియు 11వ వచనం ఎలాగంట అన్యాయం చేయబడి ఇంకా అన్యాయం చేయవు. నువ్వు అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగా ఉండనేమో, నీతిమంతుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనేమో. ఎవరంటమా అని ఆలస్యం చేసే దేవుడు కాదు. ఇదిగో త్వరగా వచ్చున్నాడు. వాడి క్రియలు చెప్పినాడు. ఎలాగొస్తున్నాడు ఏసయ్య అంటే త్వరగా వస్తున్నాడంట. వాడి క్రియలు చెప్పిన ఒక మాట తెలుసా? లోకంలో మంచి చేసినా చెడు చేసినా, దేవునికి మంచి చేసామా పర్లోక రాజ్యం బహుమానం. అంతేనా కాదా? అందుకే గల్తీ పౌలు రాష్ట్ర గల్తీలో మనుషులు ఏది ఇచ్చినా ఆ పంటే మరిత్తే వరే కోస్తాం, చెరుకు పండదు. గోధుమ ఎత్తే గోధుమలే కోస్తాం, వరి పండదు. మనం ఏది విత్తామో ఆ పంటే కోస్తాం. మనుషులు ఏది విత్తినా ఆ పంటే కోస్తాం. మనం ఏది విత్తే ఆ పంటే కోస్తాం. అందుకంటున్నాడు వాణి క్రియలు చెప్పిన ప్రతి వాడికి ఇచ్చిన సిద్ధపరిచిన తీర్థం ఆయన చేస్తున్నారు. అంతేనా? ఇప్పుడు పెడుతున్నాడు. దేవుడి కొరకు బతికామనుకోండి, దేవుడి కొరకు జీవిస్తే, దేవుని మార్గంలో నడిస్తే, అనేక ఆత్మలో ప్రభువు దగ్గర తిప్పితే మనకి ఏంటంటే పరలోకములో. అందుకే పౌలు రాసిన ఆఖరి మాట తెలుసా? ఆ పడుగు ఫైట్ ఫినిష్ మ్యారేజ్ అండ్ కెప్టెన్ మై ఫెయిత్. మంచి పోరాడింది, నా పరుగు కడగొట్టించింది, విశ్వాసం కాపాడు అంటే అక్కడ తాపిదే. కంటిన్యూస్ ఏముంటుంది తెలుసా? ఇక మీదట నా కొరకు ఏంటుందంటే చూడండి సార్. చాప్టర్ 4 verses 7 and 8. రెండో తిమోతి రాసిన 4 ఇక మీద ఏముందంటామా? పౌలు జీవితం ఒక్కడికి అంతిపోయిపోలే. ఇక్కడ మంచి పోరాడాను. ఏసైకి రోషం కలిగి జీవించాను, పౌరుషం కలిగి జీవించాను, నా పని కనబట్టించాను, విశ్వాసం కాపాడుకున్నాను. అక్కడితో కంప్లీట్ అవ్వలేదు అది ప్యాసేజ్. నా కొరకు గీట ఉందంట. కాబట్టి ఇదిగో లోక పాపలను పోల్చుకున్నా దేవుని గురి పిలిగి లోకానికి వేసేసారు. మనందరి కూడా రక్తము కార్చారు, మనందరి కూడా ప్రాణం పెట్టాడు. అని శరీరం ఉండి ఆఖరి రక్తం మనం రక్తించాడు. ఈ గుర్తుడ దినాల్లో ఇంకా మనం ఏసేకి బ్రతికి ఏసేకి జీవించినప్పుడు దేవునికి ఉన్నతమైన ఆశ జీవితం పడతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేది కాక. తల వంచి కల్మసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవరు మీ చుట్టుపక్కల చూడగలమా? ఇంకో 2.5 గంటల ఆరాధన ఉంటుంది. పరిశుద్ధాత్మక దేవాన్ని పనులు చెల్లిస్తాం. ఈ గొప్ప దేవుడు అద్భుతమైన ఆలోచన కర్తవు ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, ప్రత్యేకంగా తండ్రి ఈ గుడ్ ఆరాధన ఘనంగా జరిగిస్తున్నందుకు అందరూ 2 చేరిపోయి చెల్లిస్తాం. 2 చేరిపోయి ఆరాధన ఘనంగా జరిగిస్తే 2 చేరిపోయి చెల్లిస్తాం. అవునైనా తండ్రి, నేను తండ్రి యోహాన్ అంటున్నారు తండ్రి, ఇదిగో లోక పాపను మోసుకొని పోల్చిన దేవుని గురి పిల్లగా ఈ లోకానికి వచ్చారు తండ్రి. నేను ఆ గుడ్ ఫ్రైడే దినాల్లో తండ్రి అక్కడ గ్రామాన్ని దర్శించు, మా విశాఖపట్నాన్ని దర్శించు, మా భారతదేశాన్ని దర్శించు.
ప్రాముఖ్యంగా తండ్రి ఇస్రాయల్ జనాంగం గారు ప్రార్థన ఇచ్చారు పైకి ఇస్రాయల్ జనాంగం ప్రార్థిస్తాం పైకి ఎత్తులు ఉన్నారు ఇస్రాయల్ జనాంగం తండ్రి ఆ ఎత్తుల నుండి విడుదల పొందుతాను త్వరలో ఇస్రాయల్ దేశంలో శాంతి నాడానికి ఇస్రాయల్ ప్రజలందరూ యూదులందరూ యేసయ్య నిజమైన దేవుడు తెలుసుకోవడానికి మెస్సీ 2000 సంవత్సరం భారతదేశంలోనే పుట్టారు. భారతదేశంలో పరిచయం చేసి ఆ శిలువ యాగం అదే దేశంలో పునరుద్ధానం పొందారని గొప్ప రెవల్యూషన్ ఆ ప్రత్యక్షత ఇస్రాయల్ జనాంగానికి ఉన్నాయి. ఈ యూట్యూబ్లో ఫేస్బుక్లో ఈ వర్తమానం ఎవరైనా తింటారో అందరినీ దీవించుకొని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవునైనా తండ్రి మా భారతదేశంలో నేను యేసయ్య కలిగిన దేశం ఒక భారతదేశంలో నీ నామము యేసు నామం మహిమపరచుకున్నారు. భారతదేశంలో కోట్ల మంది ప్రజలు యేసయ్యని నిజమంటే తెలుసుకోండి. మా భారతదేశంలో క్రైస్తవ దేశం కావాలన్నా మీకు తెలుసు. ఇది నేను ప్రపంచంలో ఇంచుమించు 450 కోట్ల మంది ప్రజలు తండ్రి నేను ఆరాధన చేస్తాను. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ దేశాలు తండ్రి భారతదేశంలో జరుగుతున్న ఆరాధనలన్నీ దీవించారు. అమెరికా దేశం జరుగుతున్న ఆరాధన, ఇస్రాయల్ దేశం జరుగుతుంది, ఇంగ్లాండ్లో, జర్మనీలో తండ్రి, ఫ్రాన్స్లో తండ్రి, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా తండ్రి, నైజీరియా తండ్రి, ప్రజలు అర్జెంటీనా తండ్రి, కొరియా తండ్రి, సింగపూర్ తండ్రి, దుబాయ్ తండ్రి, అబుదాబి తండ్రి, నన్ను ప్రపంచంలో కెనడా తండ్రి, నన్ను ప్రపంచంలో చైనా, జపాన్ దేశం తండ్రి ఎక్కడైతే ఆరాధనలు ఆ దృశ్యాలు జరుగుతున్నాం వారందరి మీద దీవించినాను ప్రత్యేకంగా తండ్రి. అందరూ ఒకసారి చేరిపోయి కదా మందిరాన్ని నిమిషాలు పరిగెత్తి నెరవేర్చు. నిశ్చితమైతే తండ్రి గుడ్ ఫ్రైడే ఆరాధన లోపల చేస్తాం అనుకున్నాం తండ్రి. నిశ్చితమైతే నెక్స్ట్ గుడ్ ఫ్రైడే ఆరాధన మందిరంలో చేసుకోవడానికి కూడా మీ కృపను దయచేయండి. ప్రతి ఒక్కరు పేరు పెట్టి అందరూ ఒక్కసారి చనిపోయి కదా ప్రత్యేకంగా రూపొచ్చం గారిని మాటలు నడిపించాల్సింది. మీకు మాత్రం ప్రతి బలహీనతని స్వస్థత కలుగుగాక విడుదల కలుగు నాట్యాల్సి ప్రతి ఒక్కరిని దీవించుకోండి. ఈ గుడ్ ఆరాధనలో ఈ మాట్లాడిన ప్రతి ఒక్కరిని మైక్లో ఈ మాటలు ఎవరైతున్నారు అందరూ మీరు దీవించండి, ఆశించండి. ఏసు నా ప్రకటించిన తండ్రి బట్ట మీద తీసుకొస్తే బ్రేక్ చేసిన